ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు కేర్ ఆఫ్ గా మారింది విజయవాడ జైలు. లేటెస్ట్ గా ఈ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జైలుకు చేరారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డితో పాటు అతని అనుచరుడు వెంకటేష్ నాయుడును కూడా ఇదే జైలుకు తరలించారు. ఈ కేసులో జూలై 1 వరకు ఇద్దరికి రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఇక ఈ కేసులో ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు. అదే జైల్లో A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, A8 చాణక్య, A1 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన అనుచరుడు A30 దిలీప్, A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీ, A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A34 వెంకటేష్ నాయుడు ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా చాలా మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా జూలై 1 వరకు కూడా రిమాండ్ అయితే ఉంది. సో విజయవాడ జైలు దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనుకోవచ్చా? ఏపీ లిక్కర్ స్కామ్లో అయితే కనుక ఇప్పటికే 9 మంది నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. అయితే జూలై 1 వరకు కూడా ప్రతి ఒక్కరికి రిమాండ్ ఆ రోజు వరకే ఉంది. అదే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38గా అయితే ఆయన ఉన్నారు. ఆయన కూడా బెంగళూరులో అరెస్ట్ చేసి విజయవాడ సిట్ట కార్యాలయానికి అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి కూడా విచారించిన అనంతరం 4 గంటల తర్వాత అయితే ఆయన ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయన అనుచరుడు సోదరుడు అయినటువంటి A34 వెంకటేష్ నాయుడుకి కూడా ఇద్దరికి జూలై 1 తారీఖు వరకు అయితే రిమాండ్ విధించిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం జిల్లా జైలు దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు, ఇదే జిల్లా జైల్లో ఎవరైతే మద్యం కుంభకోణంలో 9 మంది నిందితులు ఉన్నారో అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా జూలై 1 వరకు కూడా అయితే ఏదైతే రిమాండ్ ఉందని చెప్పొచ్చు. A31 అయితే ఖచ్చితంగా ఫస్ట్ ధనుంజయ రెడ్డి కానీ, ఇటు కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీ, A1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణక్య, A30గా అయితే మనకి దిలీప్ అయితే ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. నిన్న తాజాగా A38, A34 అయితే అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా వాళ్ళు ఏదైతే మద్యం లిక్కర్ కేసులో అయితే కనుక వాళ్ళందరూ కూడా 3,500 కోట్ల రూపాయలను తారుమారు చేసినట్టుగా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తరలించే నేపథ్యంలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఎక్కువగా ఉంది. ఆయన చేతుల మీదుగానే విజయవాడకి పలు ఏరియాలకి తిరుపతి డబ్బునంతటినీ కూడా తరలించిన ప్రధానమైన మనిషి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావడంతో అతని నిన్న బెంగళూరులో అయితే కనుక అరెస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ మద్యం కేసులో దాదాపుగా కూడా 9 మంది అరెస్ట్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. నిన్న చెవిరెడ్డి కూడా అరెస్ట్ చేసేటప్పుడు కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంట. అంటే మీడియా ప్రతినిధులు కనిపించినప్పుడు, కెమెరాలు కనిపించినప్పుడు కొంచెం ఆయన వాగ్వివాదానికి దిగారని చెప్పొచ్చు. అప్పుడు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ కూడా దేవుడు చూస్తున్నాడు, ఎమ్మెల్యే దేవుడు చూస్తున్నాడు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఆయన ప్రధానంగా ఏదైతే మరోవైపు చెవిరెడ్డి కుమారుడు కూడా విజయవాడలోనే సిటీ కార్యాలయానికి వచ్చారని చెప్పొచ్చు. ఆయన చిన్న కుమారుడు హర్షత్ రెడ్డిని కూడా నిన్న అంటే ఏదైతే పోలీసులకు సంబంధించి కూడా మాట్లాడుతూ అక్కడ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు హర్షత్ రెడ్డి. అయినప్పటికీ కూడా లోపలికి అనుమతించలేదు. అక్కడ నుంచి కూడా ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో అడ్వకేట్స్ తో పాటు హర్షత్ రెడ్డి లోపలికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఒక బహిరంగ లేఖను కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే రాసిన పరిస్థితి అయితే ఉంది. ఆ బహిరంగ లేఖలో కూడా నాది ఎలాంటి తప్పు లేదు, నేను అందుబాటులో ఉండేవాడిని కదా, ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు ఒక మాట చెప్పుండొచ్చు కదా, లేకపోతే నోటీస్ ఇస్తుండొచ్చు కదా అని ఒక కోణంలో 2 పేజీల లెటర్ అయితే రాయడం జరిగింది. అదే కోణంలో హర్షత్ రెడ్డి కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో పాల్గొని ఇక్కడ ఏదైతే బహిరంగ లేఖ ఆయన రాశారో ఆ లేఖని కూడా మీడియాకి చూపించిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే ప్రధానంగా A39 కూడా అంటే A39 మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి అతన్ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. అతన్ని కూడా FIR లో చేర్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే సిట్ అధికారులు అతను వెతికే పనిలో పడ్డారని చెప్పొచ్చు. మోహిత్ రెడ్డి అబ్స్కాండ్ అయిన పరిస్థితుల్లో ఇప్పటికే అతను A39 FIR లో చేర్చగా అయితే కనుక ఇప్పుడు చెవిరెడ్డి కూడా ఆ అంశాన్ని ఇప్పుడు
చెవిరెడ్డి కూడా ఆ అంశాన్ని కూడా అందులో రాస్తూ నా కుమారుడిని కూడా చేర్చడం జరిగింది, ఇంకెందుకు నా చిన్న కుమారుడిని నా భార్యని కూడా అరెస్ట్ చేయండి, అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ కూడా ఆ లేఖలో రాసిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అనేక మంది నిందితులను అయితే కనుక ఇక్కడ వైసీపీ నేతలందరూ కూడా జిల్లా జైల్లోనే కాలం గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. జూలై 1వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రిమాండ్ ఆ రోజు వరకు ఉంది. ఆ తర్వాత రిమాండ్ పొడిగిస్తారా లేకపోతే దీని గురించి మరింత అంటే విచారణకు కానీ పోలీసుల కస్టడీకి ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా అని అయితే చూడాలి. ఖచ్చితంగా నిన్న ఏసీబీ కోర్టులో మరొక మాజీ ఎంపీ పేరును కూడా ప్రస్తావిస్తూ వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్లో చేర్చాలి అన్న ఉద్దేశంలో కూడా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా. అయితే ఒకవైపు మోహిత్ రెడ్డి అబ్స్కాండ్ అవ్వడం కానీ మీరు చెప్పినట్టుగా చెవిరెడ్డి రాసిన లెటర్, అలాగే ఇంకా ఫర్దర్గా ఎవరెవరి పేర్లు ఈ కేసులో బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, ఏసీబీ ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అనుకోవచ్చు? ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా అతను 5 కోట్ల రూపాయలు అయితే కనుక తన అకౌంట్ నుంచి వెళ్ళినట్టుగా కూడా సిట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఆ 5 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఆయన ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్న నేపథ్యంలో అయితే కనుక దానికి సంబంధించి కూడా అటువైపు వాదనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అక్కడ ఏదైతే కనుక అతనికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా ఏమైనా జరిగితే ఖచ్చితంగా సిట్ అధికారులు అతన్ని కూడా విచారించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ఈ 9 మంది నిందితుల్ని కూడా అంటే నిన్న ఓన్లీ అరెస్ట్ చేసే నేపథ్యంలో అయితే కనుక A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A34 వెంకటేష్ నాయుడిని అయితే కనుక కొన్ని 27 ప్రశ్నలు అడిగినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. 27వ ప్రశ్నకి సంబంధించి కూడా అతను ఏదైతే సమాధానం చెప్పాడో ఆ సమాధానాన్ని పోలీసులు పరిగణించి ఆ పేపర్ మీద రాయలేదు, నేను చెప్పనిదే రాశారు అంటూ కూడా జడ్జి ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మరిన్ని అంశాలకు సంబంధించి కూడా జడ్జి కూడా కొన్ని ప్రశ్నలు అడిగితే ఎక్కడైతే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా, తిట్టారా అని అడిగినప్పుడు నన్ను చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు, సైకలాజికల్ టార్చర్ చేశారు అంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల గురించి అయితే కనుక అక్కడ ఎవరైతే జడ్జి ఉన్నారో జడ్జికి చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. అడ్వకేట్లు కూడా అతనికి సంబంధించి ఏదైతే గతంలో ఒక పోక్సో కేసు పెట్టిన నేపథ్యంలో ఆ పోక్సో కేసుకు సంబంధించి కూడా అది మళ్ళీ వెనక్కి ఎలా తీసుకోబడింది ఏంటి అనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి ఒక్క అంశాన్ని అయితే కనుక వాళ్ళ ముందు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నిన్న కోర్టులో ఆయన ఉన్నప్పుడు వెంకటేష్ నాయుడిని ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా కలిసేందుకైతే వైసీపీ నేతలు అక్కడికి కొంతమంది చేరుకున్నారు. అవినాష్ రెడ్డి కానీ, పెన్ని నాని కానీ, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ ఎవరైతే అరుణ్ ఉన్నారో ఇంకా కొంతమంది కూడా అక్కడికైతే చేరుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆయన్ని పరామర్శిస్తూ మాట్లాడుతూ అంటే గతంలో ఎప్పుడైతే గోవిందప్ప బాలాజీని కానీ ధనుంజయ రెడ్డి వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళని పరామర్శించేందుకైతే అదే కోర్టు మెట్లెక్కారు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ నిందితుడుగా A38గా ఆయన మళ్ళీ అదే కోర్టు మెట్లెక్కి అక్కడే రిమాండ్ విధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక జిల్లా జైల్లో ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే పూర్తిగా ఉందని చెప్పొచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం జిల్లా జైలు దగ్గర ఉన్నామో ఈ జిల్లా జైల్లో అయితే కనుక వాళ్ళకి ప్రత్యేక బెడ్, ప్రత్యేక బ్యారెక్లో అయితే కనుక అంటే ఈ మస్కిటో నెట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో అంటే ఇతని కోరిక మేరకు లోపల ఆయనకి నడునొప్పి అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇదే జైల్లో అతనికి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేస్తూ ఒక బెడ్ని కానీ పిల్లోని కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. వాటితో పాటు ఏదైతే మస్కిటో నెట్ ఉంటుందో అది కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అధికారులకైతే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం 9 మంది నిందితులు ఏపీ మద్యం కుంభకోణంలో అయితే కనుక అరెస్ట్ అయ్యి ఇదే జైల్లో ఉన్నారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడును అరెస్ట్ చేశారు ఏసీబీ. అయితే విజయవాడ జైలుకు వీరిని తరలించారు. వీరిపై జూలై 1 వరకు కూడా రిమాండ్ విధించింది. ఇప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయిన మరికొంతమంది నిందితుల్ని కూడా విజయవాడ జైలుకే తరలించడంతో ఇది విజయవాడ జైలు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది నిందితులకి అనుకోవచ్చు.